దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ చెప్పండి అందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ దినం, ప్రభు దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. మీరందరూ సిద్ధపడండి. మీ బైబిల్ తెరిచి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 30 వచనాన్ని చదువుకుందాం. అందుకు సౌలు, నేను పాపం చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను ఘనపరిచి, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సౌలులో ఉన్నటువంటి ఒక చెడ్డ గుణం, మనలో కూడా అట్లాంటి గుణం ఉండొద్దు. సౌలులో ఉన్నటువంటి ఒక చెడ్డ గుణం ఏంటంటే ఘనతను కోరువాడు. చెప్పండి, ఏం కోరుతాడు ఆయన? ఘనత కోరువాడు. ప్రజల చేత ఘనపరచబడడానికి ఇష్టపడేవాడు. ప్రజలు నన్ను పొగడాలి, ప్రజలు నన్ను ఘనపరచాలి, ప్రజలు నాకు జైలు కొట్టాలి అనేటువంటి స్వభావము సౌలులో ఎక్కువ మట్టుకు ఉంది. ఇది మంచి గుణం కాదు. అందరితో పొగిడించుకోవడం, అందరు నన్ను మంచివాడు అనాలి, అందరు నన్ను ఘనపరచాలి అనేటువంటి తత్వము, అటువంటి కోరిక మనలో ఎవరిలో కూడా ఉండొద్దు. సౌలులో ఆ కోరిక ఉంది. దేవుడు కనికరించి సౌలును ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించితే దేవుని యొక్క సన్నిధిలో అతడు తగ్గించుకొని, మరి దేవుని యొక్క రాజ్య పరిపాలన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ సౌలులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పొగిడింపు, ఘనత ఆశించాడు. ఈరోజు చాలామందిలో ఇటువంటి చెడ్డ గుణం ఉంది. మనుషులు నన్ను పొగడాలి, మనుషులు నన్ను ఘనపరచాలి, మనుషులు నేను పొగిడింపబడాలన్నటువంటి తత్వము ఈరోజు చాలామందిలో ఉంది. సౌలు మొదటిగా తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు తెలుసునా? దైవజనుడు రాకముందే, సమూయేలు ప్రవక్త రాకముందే ఈ సౌలు అనేటువంటి వ్యక్తి బలి అర్పించాడు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనాలు మనం చూస్తే ఈ చరిత్ర ఉంది. దైవజనుడైన సమూయేలు రాకముందే ఈ సౌలు అనేటువంటి వ్యక్తి దేవునికి, యెహోవాకు బలి అర్పించి ఘనత పొందాలనుకున్నాడు. ఈరోజు చాలామంది దైవజనుడు రాకముందే, దైవజనుని ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి సేవకులు తొందరపడి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఘనతను కోరుతూ పొగిడింపులకు అలవాటు పడినటువంటి వ్యక్తులు ఇలాగనే చేస్తారు. బలి అర్పించి పాపం తెచ్చుకున్నాడు. అది సౌలు చేసే పని కాదు, దైవజనులు చేసే పని. ఒకనికి బాప్తిసం ఇవ్వాలన్నా, ప్రభు భోజనం ఇవ్వాలన్నా, దేవుని సన్నిధిలో కొన్ని కార్యాలు చేసేటివి దైవజనులు చేయాలి. కానీ ఈరోజు తొందరపడి సువార్థికులు కానీ లేదా సంఘ పెద్దలు కానీ కొన్ని పనులు దైవజనునికి తెలియకుండా చేయకూడదు, ఆయన అనుమతి లేకుండా చేయకూడదు. చేసి నాకు పేరు వస్తుందేమో, నాకు ఘనత వస్తుందేమో అని కొంతమంది ఆశించి చేస్తున్నారు. కానీ అది పాపం. సౌలు అది చేశాడు, అది అతనికి పాపంగా మారిపోయింది. అతడు చేసినటువంటి పని అతనికి పాపముగా మారిపోయింది. కాబట్టి సౌలులో ఉన్నటువంటి ఒక చెడ్డ గుణం ఏంటంటే ఘనత. ఇక్కడ ఏం రాయబడింది మనం చదువుకున్న వచనంలో? నేను పాపం చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను ఘనపరిచి. పాపం చేసినోడు ఘనత పొందాలా, పశ్చాత్తాపడాలా? నువ్వు పాపం చేసినావు అన్నప్పుడు, దైవజనుడు తన పాపాన్ని చూపించినప్పుడు, తన పాపాన్ని తనకు తెలియజేసినప్పుడు అతడు పశ్చాత్తాపడాలి, అతడు కన్నీరు కార్చాలి, అతడు తగ్గించుకోవాలి, దేవుని దగ్గర ఏడవాలి, ఆ పాపం ఒప్పుకోవాలి. అయితే సౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను పాపం చేసిన మాట కరెక్టే, కానీ నన్ను ఘనపరచు. నేను పాపం చేసినా కానీ నువ్వు నన్ను ఘనపరచు.
నా ప్రజల ఎదుట నా సిగ్గుపోతుంది, నా ప్రజల ఎదుట, నా ప్రజల పెద్దల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నన్ను గణపరచు అంటే సమూయేలు ప్రవక్త అన్నాడు, నేను నిన్ను గణపరచను. మనుషులను పొగిడేవాని గాను. గంగిరెద్దులాగా మనుషులను పొగిడితే వాళ్ళు దశభాగం ఇస్తారేమో, వాళ్ళు కానుకలు ఇస్తారేమో, వాళ్ళు నన్ను ప్రేమిస్తారేమో అని నేను పొగిడేవాని గాను. నేను తిట్టేవానే. నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను. నేను గద్దిస్తాను, బుద్ధి చెప్తాను, ఖండిస్తాను, దిద్దుతాను, సరి చేస్తాను. అది నా పని. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య అది. ఈరోజు వాళ్ళు ఏమనుకుంటారో అని నేను పాపాలను దాచిపెట్టేవాని కాదు. సౌలు, నువ్వు తప్పు చేశావు. నువ్వు చేసిన తప్పుకి దేవుడు బాధపడ్డాడు. కాబట్టి నేను నిన్ను గణపరచను, నిన్ను మనుషులను గణపరచువాడు కాను. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే, నేను మనుషుల దయ సంపాదించుకొని వాడను గాను, దేవుని దయ సంపాదించుకోవడానికి చూస్తున్నా. మనుషుల దయ సంపాదించుతున్నా, దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నానా? పౌలు గలతీయులకు రాస్తున్నాడు, నేను దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నా, మనుషుల దయ కాదు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, నేను మనుషులను సంతోషపెట్టువాడను కాను, మనుషులను సంతోషపెట్టువాడనైతే ఈరోజు దేవుని సేవకుడను కాకపోదును. మనుషులను సంతోషపెట్టడానికి నేను రాలే సేవకు. మనుషులకు తప్పు చేస్తే తప్పు అని చెప్తాను, మంచి చేస్తే మెచ్చుకుంటాను. ఇది నా పరిచర్య. కానీ నువ్వు తప్పు చేసినావు, నన్ను గణపరచు నా ప్రజల దగ్గర అంటున్నావు. సౌలు, నేను నిన్ను గణపరచను, నేను వెళ్ళిపోతున్నా. సౌలు వెళ్ళిపోగానే, సమూయేలు వెళ్ళిపోతుంటే సౌలు ఏం చేశాడు తెలుసునా? ఆ దైవజనునితో పోరాటం చేశాడు. దైవజనుని అంగిని బట్టి గుంజాడు. ఆ అంగి చినిగిపోయిందని బైబిల్లో రాయబడ్డది. చూడండి 26వ వచనమా, 26వ వచనం, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలనని తిరగగా, సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. చూసారా? దుప్పటి పట్టుకొనినందున అది చినిగెను. ఇద్దరు దుప్పటి పట్టు గుంజుకుంటున్నారు. నేను రానంటే రా, రానంటే రా. ఎందుకు రమ్మంటున్నాడు సౌలు? ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి నన్ను నీవు గణపరచు, నా ఇశ్రాయేలు ప్రజల పెద్దల ఎదుట నన్ను గణపరచు, నేను మంచి పని చేసిన నన్ను గణపరచు. సమూయేలు దానికి ఒప్పుకోలే. ఇతడు చేసింది తప్పు, మీదికి వెళ్ళి గణపరచమని అడుగుతున్నాడు. ఈరోజు చాలామంది ఈ ఘనత కోసమే సేవకు వచ్చారు. మీకు తెలుసా? కుర్చీ సేవకుడు అంటే ఏమో వేస్తారు, మనకు కుర్చీ వేస్తారు కదా. కుర్చీని తుడిసి, దుమ్బట్టిందేమో తుడిసి కుర్చీ వేస్తే ఆ కుర్చీలకు అలవాటు అయ్యారు. ఈరోజు సేవకుడు అంటే మంచి భోజనం కూడా పెడతారు కదా, భోజనాన్ని కూడా కొంతమంది అలవాటు అయ్యారు. వారికి అడిపే వారికి దేవుడు అన్నట్టు. కుర్చీలకు అలవాటు పడిన నీవు, ఘనత కోరుతున్నటువంటి నీవు, ఒకసారి ఆలోచించుకో ప్రియమైన నా సహోదరుడా. నువ్వు ఏం కోరుతున్నావు? మనుషుల మెప్పు కోరుతున్నావా? బైబిల్ చదవండి మీరు ఎవరైనా. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 43వ వచనం ఏం చెప్తుంది తెలుసా? వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇది. ఈ సేవకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా సంఘ బిడ్డలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మనుషుల మెప్పు మంచిది కాదు. మనుషుల మెప్పు కొరకు ఎవరు కూడా ఆశపడొద్దు. మనుషులు ఘనపరచడముగా, మనుషుల వలన ఘనత వద్దు మనకి. వాళ్ళు తిట్టినా తిట్టని, కొట్టినా కొట్టని, ఏమన్నా అనుకోని, మనము దేవుని దృష్టికి ఏమి చేస్తున్నాము, దేవుడు నేను చేసేటువంటి పనిని అంగీకరిస్తున్నాడా, ఇది కావాలి. కానీ ఈ మనుషులు ఏమనుకుంటున్నారు? వారు ఇచ్చేది ఇస్తారో ఇయ్యరో, చర్చికి వస్తారో రారో, వద్దు, రాని రాకపోని, ఇది మన పరిచర్య కాదు, ఇది బుదిగిచ్చి బుడాలు పెట్టేది కాదు, ఇది మస్క కొట్టేది కాదు. ఇది ఈరోజు సేవకుని మాట సంఘం వినాలి.
కానీ ఇప్పుడు కొంతమంది సేవకులు ఎలా దిగజారిపోయారంటే, సంఘం చెప్పినట్టు సేవకుడు వింటుండి ఈ రోజుల్లో. అది తప్పు. సేవకుడు చెప్పింది సంఘం వినాలి. ఏమంటారు? అవునా కాదా? కానీ ఇప్పుడు సంఘం చెప్పింది సేవకుడు వినవలసి వస్తుంది. కొన్ని డినామినేషన్లు అట్లా ఉన్నాయి. లేకపోతే జీతం ఇయ్యరు, కానుక ఇయ్యరు, లేకపోతే ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళ భయం అది. ట్రాన్స్ఫర్ అన్న చేయని, ఏమన్నా చేయని, సేవకుడా నువ్వు చెప్పవలసిందే చెప్పు. దేవుడు నీకు ఏం చెప్పమన్నాడో అది చెప్పు, మిగతాది వాళ్ళు ఏమన్నా అనుకొని. ఈరోజు మనుషుల మెప్పు కోరుతురు. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటకు వాళ్ళు ఇష్టపడుతున్నారు. చూశారా? మనుషుల చేత బోధకులమని పిలువబడాలి, వందనాలు చెప్పి పెట్టించుకోవాలి, అయ్యగారు అమ్మగారు అని అనిపించుకోవాలి. సౌలు దీనికే పడిపోయిండు. ఇశ్రాయేళ్లకు మొదటి రాజు అయిన సౌలు ఈ ఘనత కోరిండు. ఈ ఘనతను కోరి అతడు దేవుని దృష్టికి పాపం చేసిండు. పాపం చేసినా కూడా నన్ను ఘనపరచు అంటున్నాడు. పాపం చేసినోడు పశ్చాత్తాపడాలి కానీ ఘనపరచు అంటున్నాడు. ఇది ఇంకా పాపం. కాబట్టి మనుషుల మెప్పు మంచిది కాదు. లూకా శుభవార్త 6వ అధ్యాయము 26వ వచనం చెప్తుంది ఏంటంటే, మనుషులు మిమ్మలను పొగిడినప్పుడు మీకు శాపం వస్తుంది అన్నాడు, లేదా శ్రమ వస్తుంది అన్నాడు. చూడండి, మీరు యేసుప్రభు అన్నాడు, మీరు ఎంత మనుషులతో పొగిడించుకుంటున్నారో, మనుషుల దగ్గర మీరు బోధకులని, సేవకులని, అమ్మగారని, అయ్యగారని అనిపించుకోవాలనేటువంటి దురాశతో సేవకొచ్చారో అది మీకు శ్రమ. మనుషులందరూ మిమ్ములను కొనియాడినప్పుడు, పొగిడినప్పుడు మీకు శ్రమ కలుగుతుంది. అదే లూకా శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటను మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. 16, 15వ వచనం, మీరు మనుషుల ఎదుట నీతిమంతులుగా అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు, అయితే దేవుడు మీ హృదయములను చూస్తున్నాడు. మీరు మనుషుల దగ్గర నీతిమంతులు అనిపించుకోవచ్చు, ఓకే. చెవుకి బంతి పువ్వు పెట్టవచ్చు, మల్లె పువ్వా బంతి పువ్వా? చెవులకు మనుషులకు పువ్వులు పెట్టి పొగిడించుకో, నీతిమంతుడు అనిపించుకో, మంచోడు అనిపించుకో, పాస్టర్ అని అనిపించుకో, సేవకుడని అనిపించుకో, బోధకుడు అని అనిపించుకో. కానీ దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని సేవకుడవేనా? ఉపదేశ క్రమంలో నువ్వు ఉన్నావా? నువ్వు క్రమశిక్షణ కలిగి ఉన్నావా? మీ పైన నాయకులను వారి మాటకు లోబడుతున్నావా? లేదా నీవే అధికారం చెలాయిస్తున్నావా? సౌలులాగా సమూయేలు రాకముందే సౌలు బలి అర్పించినట్లుగా నీకు నీవే అధికారివై, నీకు నీవే సొంత జ్ఞానం చేత తొందరపడి దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా? జాగ్రత్త, దాని ఫలితము కింద ఉంది. మనుషుల మెప్పు మంచిది కాదు. మనుషుల పొగిడింపులు ఎన్నట్టు మంచిగా కావు. వాటికి అలవాటు పడొద్దు, తగ్గించుకోవాలి. ఘనతను కోరొద్దు. మనుషుల ఎదుట గణపరచబడాలనేటువంటి తత్వము మనలో ఎవరిలో ఉండొద్దు. అది గర్వం. సౌలులో ఉన్నటువంటి గర్వం అది. ఈ గర్వం చేతనే సౌలు పడిపోయాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే పౌలు భక్తుడు రోషము కలిగి ఈ విధంగా మాట్లాడాడు, సువార్తకు మాకు అప్పగించుటకు యోగ్యులమ్మని దేవుని చేత ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టుటకై మేము మీ మధ్యలో సేవ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దిద్దుబాటు నీకు అసహ్యం కదా? గద్దిస్తే నీకు కోపం వస్తుంది కదా? ఖండిస్తే నీకు కోపం వస్తుంది కదా? బైబిల్ చెప్తుంది, నీతిమంతుల గద్దింపు తైలాభిషేకం. నీతిమంతులు మనల్ని గద్దించడం, నీతిమంతులు మనల్ని కొట్టడం, అది ఆశీర్వాదం, అది తైలాభిషేకం, అది దీవెనకరం. దైవజనుడు మనల్ని బెదిరించిందంటే కక్షతో కాదు, ప్రేమతోనే మనల్ని ఖండిస్తాడు, ప్రేమతోనే మనల్ని హెచ్చరిస్తాడు. కానీ అదేదో మీరు మనసులో పెట్టుకొని నన్ను ఇట్లా అన్నాడని మీరు అపార్థం చేసుకుంటే అది
మీ ఇష్టం, దానికి ఫలితం పొందుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలులో ఉన్నటువంటి చెడ్డ గుణం ఏంది తెలుసా? ఘనపరచుము, నన్ను ఘనపరచుము, నా ప్రజల ఎదుట నన్ను ఘనపరచుము, నా ప్రజల పెద్దల ఎదుట నన్ను ఘనపరచుము. ఘనతకు అలవాటు పడ. కాబట్టి సౌలు ఆ విధంగా ఘనతను కోరిన వాడై నష్టపోయాడు. భయంకరమైన నష్టం జరిగింది ఆయనకు. మనుషుల వైపు ఎప్పుడు కూడా మనము కోరొద్దు, ఆశించొద్దు, ఘనతను కోరొద్దు. మనం తగ్గించుకునేటువంటి తత్వమే కలిగి ఉండాలి. యేసుప్రభు చెప్పిన బోధ ఏంటి తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవాడు చెప్పరు హెచ్చించబడును, తన్ను తానే హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. యేసుప్రభు చెప్పింది ఏంటంటే, ఎదుటివారి ఎడల తగ్గించుకో. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, సంగమా మీ దైవజనుని మాటకు లోబడి ఉండుడి, దైవ సేవకులారా మీ పిలుపుకు మీరు లోబడి ఉండుడి. దేవుడి యొక్క మాటలు ఈ విధంగా సెలవిస్తే ఈరోజు మనుషులు ఘనతను కోరుతూ, ఘనతను ఆశించి, ఘనతను ప్రేమించి పొగిడింపులకు పడిపోయారు. అందుకే సాతాను అవ్వ దగ్గరికి వచ్చి ఏం చేసింది? పొగిడింది. అవ్వ దగ్గరికి వచ్చి సాతాను ఏం చేసింది? పొగిడింది. అవ్వా, ఈ పండు తింటే ఎలా అవుతావు తెలుసా? నువ్వు ఎట్లయితా? దేవతల వల్లే అవుతావు. అవునా? ఈ ఆడపిల్లలకి ఎందుకో ఏమో ఇది ఒక షోక్ అన్నమాట. నువ్వు దేవతలుగా తయారవుతావమ్మా అనగానే ఆమె దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టేసి ఆ పండు తిని పాపం తెచ్చిపెట్టింది. దేవత కాలే ఆమె, ఏమైంది? దెయ్యంగా మారిపోయింది. కాబట్టి సాతాను పొగిడింది. ఈరోజు ఎవరైనా పొగిడితే జాగ్రత్త, పడిపోయారు. కొంతమంది ప్రేమలో పడగొట్టాలంటే పొగడాలంట. చాలా బాగుంది నీ డ్రెస్, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నవ్వితే చాలా బాగుంది, పనికి మళ్ళీ ఇట్లాంటివి ఏవో అంటారన్నమాట. ముందు అనంగానే వీళ్ళు పడిపోతారు దాంట్లో. అయిపోయా వాళ్ళ జీవితం నాశనం, పటాస్. ఎంత మంచి నవ్వుతావు నువ్వు, బాగుంది నీ నవ్వు, నిన్ను చూస్తే చాలా అందంగా ఉంది, నీ డ్రెస్ బాగుంది, నీ స్టైల్ బాగుంది, ఇవి అనగానే కథం పడిపోతారు. పొగిడింపులకు పడిపోతారు. మనిషికి పొగిడింపు, సాంబార్కి తాలింపు, బట్టకి జాడింపు అవసరమట. పెద్ద మనుషులు చెప్పారు. సౌలు ఎందుకో పొగిడింపులకు అలవాటు పడి నన్ను గణపరచు, నన్ను గణపరచు. నువ్వు పాపం చేసినావయ్యా, అవును నేను పాపం చేసినా, అయినా సరే నన్ను గణపరచు. ఇదేంటి? నేను పాపం చేసినా నన్ను గణపరచు. దేవుని బిడ్డలారా, ఘనతలకు పొగిడింపులకు ఎప్పుడు కూడా మనము పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం ఎంత సౌలు ఆ విధంగానే మరి నష్టపోయినట్టు బైబిల్ సెలవిస్తుంది. సమూయేలు మాట సౌలు వినలేదు, దేవుని మాట సౌలు వినలేదు. 35 వచనం చూసినట్లయితే, సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గురించి దుఃఖక్రాంతుడు ఆయన. చూసారా? మరియు సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడ్డాడు. దేవుడు కూడా బాధపడ్డాడు. నిన్ను ఎందుకు రాజుగా చేశానురా? దేవుడు బాధపడ్డాడు, సమూయేలు ప్రవక్త బాధపడ్డాడు. ఇతను రాజుగా చేసినందుకు సంతోషపడలే దేవుడు. దైవజనుడు కూడా సంతోషపడలే. ఈ దైవజనుడు అతని ఇంటికే పోలే. ఈరోజు కొంతమంది అంటారు, మా ఇంటికి వస్తలేడు ఆయన అంటే, నువ్వు బాధ పెట్టి నువ్వు రాలే, నీ క్రియలు బాగలేవు, నీ పద్ధతి బాగలేదు, కొన్నిసార్లు నీ ఇంటికి రాబుద్ది కాదు. కొంతమందిలన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. వెళ్ళిండా? వెళ్ళలే. అంటే సమూయేలుకు ప్రేమ లేదా? సమూయేలు నిజమైన దైవజనుడు కాదా? సమూయేలు ప్రవక్త కాదా? మరి ఎందుకు అతని ఇంటికి పోలే? బతికిన దినములన్నిటి కూడా పోలే, అడుగు పెట్టలే. ఎందుకు తెలుసా?
సమూయేలు చెడ్డోడా, సౌలు చెడ్డోడా? సౌలు చెడ్డోడు. సౌలులో ఉన్నటువంటి గుణం మంచిది కాదు. సేవకునికి రెస్పెక్ట్ ఇవ్వలే, దేవునికి రెస్పెక్ట్ ఇవ్వలే, క్రమశిక్షణ లేదు, పద్ధతి లేదు, లోబడే తత్వం లేదు, పొగిడింపులకు ఘనతలకు అలవాటు పడి ఈరోజు దైవజనుని బాధ పెట్టావు, దేవుని బాధ పెట్టావు కనుక నీ ఇంటికి రాలేదు, నీ ఇంటికి రాడు. సేవకుడు రాలేదు, దేవుడు కూడా పోలేదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఒక సేవకుని బాధ పెట్టొద్దు, దేవుని బాధ పెట్టొద్దు. అతన్ని వదిలిపెట్టేశాడు. దేవుని ఆత్మ సౌలుని వదిలిపెట్టేసింది. సమూయేలు అతని ఇంటికి పోలేదు. వాళ్ళు ఎన్ని గులుక్కొని మా ఇంటికి రాలేదు, అతడు కఠినుడు, అతనిలో ప్రేమ లేదు, అతనిలో ఇది లేదు, అది ఏమని అనుకో, అది నీలో ఉన్నటువంటి దుర్గుణమే. సేవకుడు రాకుండా చేసుకున్నావు. దేవుని యొక్క ఆత్మ నీ యొద్ద నుండి వెళ్ళిపోయింది. అది నీలో ఉన్న పాపం. సమూయేలు గ్రంథం 31, మొదటి సమూయేలు గ్రంథం 31 చూద్దాం. 3వ వచనం, 4వ వచనం. ఇక్కడ రాయబడినటువంటి మాటలో సౌలులో ఉన్న ఇంకా గర్వం పోలే. సౌలు మీదకి శత్రువులు యుద్ధానికి వచ్చారు. శత్రువులు సౌలుని చాలా గాయపరిచారు. సౌలు చనిపోతున్నటువంటి సమయంలో ఆ గర్వం ఇంకా ఉంది. కనీసం చనిపోతున్న సమయంలోనైనా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు నాయనా, దైవజనుని బాధ పెట్టాను, నీ మాట వినలేదు, నిన్ను బాధ పెట్టాను, నాలో ఉన్నటువంటి ఆంభావము, గర్వము, నన్ను క్షమించమని ఆయన పశ్చాత్తాపడి ఉంటే ఒకవేళ దేవుడు క్షమించేవాడేమో. కానీ సౌలు గాయపరచబడి ప్రాణం వెళ్ళిపోతున్నటువంటి సమయంలో తన పనివాణ్ణి పిలిచాడు. ఆయుధములు మోయివాని చూసి పనివానితో అంటున్నాడు, నువ్వు నన్ను చంపేయి, నా ప్రాణం పోతలేదు, బలమైన గాయాలు నాకు తగిలినాయి, నా మెడ కోసేయి, నా తల తీసేయి, నన్ను చంపేయమని సౌలు ఆయుధములు మోయివానితో అనగా, ఆ ఆయుధములు మోయివాడు అలాగూ చేయలేదు, రాజుని చంపలేదు. ఈ పాపం నేనెందుకు కట్టుకోవాలి, నేను చంపనని అతడు వెళ్ళిపోయాడు, నిరాకరించాడు. సౌలు ఆ మరణ వేదనతో కొట్టుమిట్టులాడిపోతున్నాడు. ప్రాణం కూడా పోవట్లేదు. మరణం కూడా ఆ సమయంలో అతనికి దూరమైంది. అప్పటికైనా ఆయన పశ్చాత్తాపడేది ఉండే. ఏం చేశాడు తెలుసునా? ఆ పనివాడు చంపలేదు కాబట్టి తనకు తానే కత్తి మీద పొడుచుకొని కత్తి మీద ఒరిగాడట. అయినా ప్రాణం పోవట్లేదు. సౌలుకి అట్లా చేసినా కూడా ప్రాణం పోవట్లేదు. చివరికి ఏమైంది తెలుసునా? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఫిలిస్తీయులు నన్ను చంపొద్దు, ఫిలిస్తీయుల చేతిలో నేను చావొద్దు, నాకు అవమానం, నా ఘనత పోతుంది, నా గౌరవం పోతుంది, నాకున్న రెస్పెక్ట్ పోతుంది, పలానోడు చేతిలో చచ్చిండని. మరి ఆయుధం మోయవాని చేతులు ఎందుకు చేస్తా అనుకున్నావు? వీడు చంపితే పర్వాలేదు కానీ వాడు చంపొద్దు. ఇదెందుకు నీకు? చచ్చిపోయే టైంలో ఎవడు చంపితే ఏమైంది? నరకానికి ఎట్లా పోతున్నావు కాబట్టి ఎట్లా చేస్తే ఎట్లా ఏమైంది? ఏ పెట్ట చేస్తే ఏమైంది నీకు? ఏ మట్టిలో పెడితే ఏమైంది నిన్ను? ఈ చచ్చిపోయే దగ్గర కూడా రెస్పెక్ట్ కావాలా? చచ్చిపోయే దగ్గర కూడా నీకు ఘనత కావాలా? సౌలులో ఉన్న చెడ్డ గుణం నాటి నుంచి నేటి వరకు వెంటాడుతూనే ఉంది, గర్వం. ఆయనలో ఉన్నటువంటి గర్వం అనేటువంటి తత్వం ఆయనలో ఉంది. పనివాడు చంపలేదు, తను పొడుచుకున్నాడు, ప్రాణం పోలేదు. చివరికి ఏమైంది తెలుసునా? 2 సమూయేలు 1వ అధ్యాయం చూద్దాం. 2 సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం. చివరికి అమాలేకీయులు వారిలో ఒకరిని పిలిచి, అమాలేకీయుడు ఒకడు వచ్చి ఆ రాజుని చంపేశాడు. దేవునికి స్తోత్రం. అమాలేకీని బ్రతిమిలాడాడు.
అయ్యా నా ప్రాణం పోవట్లేదు, నాకేమో భయంకరమైనటువంటి ఆ మరణ వేదన, భయంకరమైనటువంటి బాధ నాలో ఉంది, ప్రాణం పోతలేదు ఉండలేదు. అది భయంకరమైనటువంటి సమయం. ప్రాణం పోయే టైం ఎట్లుంటుందో తెలుసా? అది ఊహించలేం. ఆ భయంకరమైనటువంటి వేదన భరించలేం. ప్రాణం పోయే టైంలో తెలుస్తుంది, అది ఇప్పుడు తెలియదు. అల్లాడిపోతుంది ప్రాణం. కానీ సౌలుకి ప్రాణం పోలే. అప్పుడు అమాలేకీయుని పిలిచి, నా ప్రాణం నాలో ఇంకా ఉంది కాబట్టి నా ప్రాణము టక్కున వెళ్ళిపోయేటట్టుగా నా తల కొట్టేసాయి అని అమాలేకీయుని బ్రతిమిలాడిండంట. ఈయన ముందేమో ఫిలిస్తీయుని చేతిలో నేను చావను అన్నాడు, ఆయుధాలు మోయేటోని చంపమన్నాడు. అతడు నిరాకరించిండు, చంపలేదు. తనకు తానే కత్తితో పొడుచుకున్నాడు, తన కత్తి మీద తనే పడ్డాడు, అయినా ప్రాణం పోలేదు. ఆ గర్వం అప్పటి వరకు ఆయనలో వెంటాడుతూనే ఉంది. చివరికి ఫిలిస్తీయుని కాదు, ఇప్పుడు అమాలేకీయుని పిలిచి, నన్ను చంపేయి, నా ప్రాణం నాలో ఉంది, నేను బాధపడుతున్నాను, ప్రాణం వెళ్ళిపోవట్లేదు, నన్ను చంపేయమని బ్రతిమలాడితే అమాలేకీయుడు వచ్చి ఆయన తల కోసేశాడు. అప్పుడు సౌలులో ఉన్నటువంటి ప్రాణం పోయింది. సౌలు 3 కుమారులు చనిపోయారు. సౌలు సైన్యం అంతా చనిపోయింది. ఈ అమాలేకీయుడు ఎవరు తెలుసా? ఫిలిస్తీయుని కంటే తక్కువ జాతి. అప్పుడు ఫిలిస్తీయుని చేతిలో నేను చావొద్దని అనుకున్న ఇతడు అతని కంటే నీచమైన వాని చేతిలో చనిపోయాడు. గర్వం ఎంత ఫలితం ఇస్తుందంటే మనలో భయంకరమైనటువంటి దాని ఫలితాన్ని మనం చూస్తాం. ఘనతను ఎప్పుడు కూడా మనం కోరుకోవద్దు. సౌలు ఏమైపోయాడంట? సౌలు తన కుమారులు 3, తన సైన్యం అంతా చనిపోయి ఏం సాధించాడు చెప్పండి? 40 సంవత్సరాలు ఇశ్రాయేళ్ల మీద రాజుగా నియమిస్తే నువ్వు గర్విష్ఠుడవై పొగిడింపులకు అలవాటు పడి, మనుషుల మెప్పును కోరి అలవాటు పడి, దేవుని ఆజ్ఞను అతిక్రమించి, దైవజనుడు రాకముందే బలి అర్పించి, ఈరోజు నువ్వు తెచ్చుకున్నది ఏంటిది? ఆ అమాలేకుని చేతిలో చచ్చిపోతివి. కుక్క సావు అంటారు చూడు, కుక్క సావు చనిపోయినటువంటి పరిస్థితి సౌలుకి ఏర్పడింది. ఇదంతా కారణం ఏంటి తెలుసా? ఘనతను కోరినందుకు. ఘనతను కోరినందుకే. ఎంతమంది ఉన్నారు ఈరోజు మనలో ఘనతను కోరేవాళ్ళు, పొగిడింపులు కోరేవాళ్ళు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూర్చున్న వారిలో? చెప్పండి. మనుషులు నన్ను పొగడాలి, మనుషులు నన్ను ఒప్పించుకోవాలి, నేను మంచిదాన్ని అనిపించుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? నువ్వు మంచిదానం అయితే ఆటోమేటిక్ మంచిదానం వస్తుంది. నువ్వు మంచిదానివి కాకుండా మంచిదానివి అనిపించుకోవడం తప్పు. సౌలు పాపం చేసి ఘనత కోరాడు, అది తప్పు. నేను పాపం చేసిన ఆయనను నన్ను నీవు ఘనపరచు అని దైవజనుని దుప్పటి పెట్టి గుంజితే దైవజను దుప్పటి ఏమైపోయింది? చినిగిపోయింది. కుస్తీ పట్టేసిండే. ఈరోజు చాలామంది కుస్తీ పడుతున్నారు ఘనత కోసం. నాకు పేరు రావాలి, నాకు ఘనత రావాలి, నాకు మెప్పు రావాలి, ప్రజలు నన్ను పొగడాలి, నేను సేవకునిగా గుర్తించాలి. దీనికి అలవాటు పడి ఈరోజు కుటుంబాన్ని శాపంగా మార్చుకుంటూ వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ బోధకులు కాకుడి, కఠినమైన శిక్ష పొందకుడి. దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు దేవుని మాట విను, దైవ సేవకులకు లోబడు, ఉపదేశ క్రమం చొప్పున నడువు. ఈరోజు మన సేవకులు అంటుకట్టి ఉండాలి. ఎవరికి వారే అయిపోయారు, ఎవరికి వారే రాజులు అయిపోయారు. నాయకులు లేని జనము నశించిపోతారని బైబిల్ సెలవిస్తుంది. నాయకత్వమే లేదు. ఎవరంతలాలే ఇంట్లో ప్రార్థన పెడుతున్నారు, ఎవరంతలాలే సేవ చేస్తున్నారు, ఎవరంతలాలే. ఇది దేవుని దృష్టికి మంచిది కాదు. ప్రియమైన నా సేవకులారా, సువార్త చేస్తున్న సువార్థకులారా, దేవుని బిడ్డలారా, ఉపదేశ క్రమమును మనం నేర్చుకుందాం. క్రమం
సౌలు చేసినట్లుగా, సమూయేలును రాకముందే బలి అర్పించినట్లుగా మీరు చేయకండి. ఒక నాయకత్వం కలిగి సేవలో ముందుకు రండి. దేవుడు మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను దీవిస్తాడు. ఎందుకు అనవసరంగా శాపం తెచ్చుకుంటున్నారు? సౌలు ఈరోజు శాపముగా మారిపోయింది. దేని బట్టి అంటే ఘనతను ఆశించి ఈరోజు చెడిపోయాడు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం సెలవు, ఎవడు కూడా ఈ ఘనత తనకు తానే వహించుకొనరాదు, కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వారై ఈ ఘనత పొందును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దేవుడు పిలవాలి, ఆ ఘనత దేవుడు ఇవ్వాలి. ఆ దేవుని ద్వారా మనకు వస్తుంది. అది దేవుని పక్కకు పెట్టి, దేవుని పిలుపును పక్కకు పెట్టి, ఉపదేశ క్రమాన్ని పక్కకు పెట్టి తనకు తానే ముందుకెళ్తే అవమానపరచబడతావు. చివరికి నీ మరణము ఘోరంగా ఉంటుంది. అది నువ్వు శాపం తెచ్చుకుంటావు. జాగ్రత్త. వాళ్ళకు సహకరించే వాళ్ళు కూడా శాపం తెచ్చుకుంటారు. ఇది దేవుని యొక్క ప్రేమతో తెలియజేస్తున్నటువంటి విషయాలు. ఇలాగ చేసిన వాళ్ళు చాలామంది నష్టపోయారు, నశించిపోయారు. దేవుని చిత్తమైతే మరొక వారం మరొక వ్యక్తి గురించి నేను తెలియజేస్తాను. ఏం ఆశించి ఏమయ్యాడో. దేవుని పిల్లలారా, దేవుని సేవకులారా, మీరందరూ కూడా ఒక ఉపదేశ క్రమము చొప్పున, ఒక నాయకుని కలిగి, ఒక పద్ధతి కలిగి మనము సేవ చేయాలి. ఎవరికి వారే చేసేది కాదు ఇది. ఎవరికి వారే తెచ్చుకునే ఘనత కాదు ఇది. 2 కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనం సెలవిస్తుంది, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ప్రభు మెచ్చుకున్నవారు యోగ్యులు. ప్రభు మెచ్చుకునేటట్లుగా మనం ప్రవర్తించాలి. ప్రభు ఎప్పుడు మెచ్చుకుంటాడు? గర్వంతో ఉంటే మెచ్చుకోడు, ఘనతను ఆశిస్తే మెచ్చుకోడు, పొగిడింపులకు అలవాటు పడితే మెచ్చుకోడు. నువ్వు తగ్గించుకుంటే ఆయన నిన్ను మెచ్చుకుంటాడు. హల్లెలూయా. నువ్వు తగ్గించుకొని ప్రభువును మహిమపరిచి పరిచర్య ధర్మము నువ్వు చేసినప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. 91 కీర్తనలో 14వ వచనంలో ఉంది, అతడు నన్ను ఘనపరిచాడు కాబట్టి నేను అతన్ని ఘనపరిచాను. అతను నన్ను ప్రేమించాడు కాబట్టి నేను అతన్ని ప్రేమిస్తున్నా అంటున్నాడు దేవుడు. నేను అతన్ని ఘనపరుస్తున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని ఘనపరిచినప్పుడు అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం మనుషుల మెప్పు కోరదామా? గలతీ పత్రిక చదవండి ఒకసారి. 1:10 వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన గోరుతున్నానా, దేవుని యొక్క దయను సంపాదించుకొన గోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు గోరువానైతే క్రీస్తుకు దాసుడను కాకపోదును. దేవుని సేవకునే కాను నేను. మనుషులను మెప్పు కోరినట్లయితే, మనుషులను సంతోషపెట్టువానైతే నేను దేవుని సేవకునే కాకపోదును. పౌలు భక్తుడు ఖచ్చితంగా చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇప్పుడు మనం ఎవరిని కోరాలి? మనుషుల మెప్పు కాదు. ఎవరి మెప్పు? దేవుడు మెప్పు కోరాలి. దేవుడు మెప్పు కావాలంటే మనకేం చేయాలి? క్రమశిక్షణ కలిగి ఉండాలి. దేవుని మాటకు లోబడాలి. దేవుడు ఏం చేస్తే సంతోషిస్తాడో, దేవునికి ఏవి ఇష్టమైనవో, దేవుని చిత్తమేంటో అది కనుకొని ఆ ప్రకారంగా మనము జీవిస్తే ఖచ్చితంగా దేవుడు సంతోషపడతాడు. దేవుడు బాధపడేటువంటి పనులు మనం చేయొద్దు. దైవ సేవకుని బాధ పెట్టే పనులు అస్సలు చేయొద్దు. సౌలులో ఉన్నటువంటి ఈ దుర్గుణం వల్ల అతడు నశించిపోయాడు. చచ్చిపోయే వరకు ఆ గర్వంతోనే జీవించాడు. చచ్చిపోతున్న సమయంలో కూడా నువ్వు చంపు. ఇదేంది? చస్తున్నావు కదా, చచ్చేటప్పుడు కూడా నువ్వు చంపు అంటావా? నరకంలో పడ్డాడంట ఒక ఆయన. నరకంలో కాలుతుండు ఒక కాపాయన. ఆ కాపోడు పాపం చేసి దేవుని నమ్మకుండా చచ్చిపోయి నరకంలో పడి కాలుతుండు. భయంకరమైన నరకం. ఎట్లుంటుంది కాలితే? మొత్తం కాలుతుండు. కాళ్ళు చేతులు కావు, మొత్తం దేహం అంతా కాలి మండిపోతుండు. బహుకోపంతో ఉన్నాడు. పండ్లు కొరుకుతుండు, కట్ట ప్రాణం పోవట్లే. అదే సమయంలో ఇంకో ఆయన చచ్చిపోయాడు. మాలోడు ఆయన దగ్గర పని చేసేటోడే. ఆయన కూడా ఆడు కూడా దేవుని నమ్మలే, పనికి మళ్ళోడు.
వాడు తాగుబోతు, వాడు కూడా దేవుని నమ్మలే. వాడు చచ్చిపోయి కాపోని పక్కనే పడ్డాడు. కాపోడేమో ఖాళీ మండుతుంటే ఆడొచ్చి పక్కనే పడ్డాడు. అప్పుడు కాపోనికి కోపం వచ్చిందంట, అరే బాలిగా ముట్టుకోకు, దూరం బా. ఈ కాపాయన మాలాయనను అంటుండంట నరకంలో కాలుతున్నటువంటి సమయంలో కులమడ్డం వచ్చింది దీనికి, దరిద్రునికి. నువ్వు కాలుతున్నప్పుడు కూడా కులమడ్డం రావాలనా? కాపోడు అంటుండంట మాలోని, అరే నువ్వు పక్కకు పో, దూరం జరుగు అంటే ఆ మాలోనికి బాలయ్యకు కోపం వచ్చిందంట, అరే నేను ఏదో భూమి మీద అంటే నీకు విలువిచ్చిన, కాపాడవు కదా అని మర్యాద ఇచ్చిన, ఇప్పుడు నరకంలో కూడా నన్ను దూరం పొమ్మంటావరా, తొక్కుతా ఇల్లనే అన్నాడంట. అది జర గట్టిగా ఉండు మాలైన. నరకంలో కూడా కొట్లాటనే, కులపిచ్చి, మతపిచ్చి, పనికి మాల పిచ్చి పట్టింది మనుషులకి. ఇక్కడ కూడా వానికి గర్వం ఉంది. నరకంలో గర్వం చాలా డేంజర్ అట. క్షమించరాని పాపం అంటే ఏది ఏమా? దేవుడు క్షమించిన పాపం ఏది చెప్పండి? గర్వం. ఏ పాపమైనా దేవుడు క్షమిస్తాడు, కానీ గర్వము క్షమించాడు. లూసిఫరు దేవుని దూత, ప్రధాన దూత ఏం చేశాడు? గర్వించాడు. దేవుని సింహాసనాన్ని ఆశించాడు, దేవుని స్థానాన్ని కోరుకున్నాడు. దేవుడు ఒక తన్నుదంతే ఆ పరలోకం నుండి నరకంలో పడ్డాడు. ఆ దేవదూత కాస్త దెయ్యమైపోయింది. దగదగ మండుతున్న ఆ లూసిఫరు దెయ్యమై కూర్చున్నాడు. వానితో పాటు కొంతమంది వాడిని అనుసరించిన వాళ్ళు కూడా దెయ్యాలయ్యారు. అదే నేను చెప్తా, తప్పు చేస్తున్న అనుసరిస్తే వాడు దెయ్యమవుతాడు. ఆని పాపం వీనికి వస్తుంది. ఎవడన్నా అక్రమంగా జీవిస్తే వాని సోపతి చేయొద్దు. దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వాని సోపతి చేయి. దొంగతో నువ్వు సోప చేస్తే నువ్వు దొంగవే. అక్రమంగా నడుస్తున్న వానితో సోప చేస్తే నువ్వు అక్రమమే. బైబిల్ చెప్తుంది, నువ్వు దొంగను చూసి వానితో ఏకీభవిస్తావా అంటున్నాడు దేవుడు. నీవు దొంగవైపోతావు. వాడు చేసిన పాపంలో నువ్వు పాలివాడవైతావు. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుంది తెలిసిన? అవిశ్వాసులకు జోడుగా ఉండకుడి. అవిశ్వాసికి విశ్వాసికి పాలు లేదు. విశ్వాసే, అవిశ్వాసే. దేవుడు దేవుడే, దెయ్యం దెయ్యమే. చీకటి వేరు, పగలు వేరు. ఉప్పు నీళ్ళు వేరు, మంచి నీళ్ళు వేరు. అలాగే మరి దేవుని మాట విని బిడ్డల్ని, దేవుని వాక్యానుసారంగా జీవించే బిడ్డలతో సోపతి చేయొచ్చు, కానీ అన్యులతో కానీ, అల్ప విశ్వాసులతో కానీ, అవిశ్వాసులతో కానీ మనం విద్యోడుగా ఉండొద్దు అని 1 కొరింథీలో మనం చూస్తున్నాం, 2 కొరింథీలో కూడా చూస్తున్నాం. తాగుబోతులతో అయినను, దొంగలతోనైనను, విగ్రహారాధికులతోనైనను, వ్యభిచారులతోనైనను మీరు సాంగత్యము చేయొద్దు, సోపతే చేయొద్దు. అంటే మనం ఎన్ని సోపతులు చేస్తున్నామో, దేవుని ఎంత బాధ పెడుతున్నామో, దేవుని ఆజ్ఞలను ఎన్ని అతిక్రమిస్తున్నామో ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, పశ్చాత్తాపడదాం. పాపము చేసినవు నువ్వు అనగానే మనకు పశ్చాత్తాపం రావాలి, కానీ ఘనత కోరొద్దు. ప్రభు నీతో మాట్లాడినట్లయితే, దేవా నాకు ఘనత వద్దు నాయన, మనుషుల పొగిడింపు నాకు వద్దు నాయన, నేను తగ్గించుకొని బ్రతకడం నేర్పించు తండ్రి. ఆ రోజు సౌలు చేసినటువంటి పొరపాటు అదే నాయన. అతడు ఘనతను ఆశించి, ఈ మాయమైపోయే ఈ ఘనతను ఆశించి సౌలు మాయమైపోయాడు. అట్లా మేమెవరం ఉండకుండా మా పాపంలో ఒప్పుకుంటున్నాం తండ్రి, తగ్గించుకుంటున్నాం తండ్రి. ఎప్పుడు మనుషుల చేత నేను మంచోనని అనిపించుకోవాలని ఉండేటువంటి ఆ గుణం, చెడ్డ గుణం మాలో ఉండొద్దు నాయన. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.